అసలు చదువుకోకపోయినా బాగుపడొచ్చు కదా! చదువుకున్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయా? చదువుకోని వాళ్ళు ఎంతమంది కుబేరులు, కోటీశ్వరులు అయ్యారు? అంటూ మీ బద్ధకానికి కుంటి సాకులు వెతుకుతున్నారా? అయితే అసలు నిజమేంటో వినండి. మన దేశ జనాభా 140 కోట్లయితే అందులో సుమారు 30 కోట్ల మంది నిరక్షరాస్యులు అనుకుందాం. అందులో కుబేరులు, కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతమంది? ఒకళ్ళు, ఇద్దరు, మహా అయితే 10 మంది. మరి మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? చదువుకోవడం అనేది కేవలం ఒక డిగ్రీ కోసమో, సంపాదన కోసమో కాదు. మరి దేనికోసం? చదువు వల్ల ఉపయోగాలేంటో 3 పాయింట్స్. నంబర్ 1, ఆలోచన పరిధి పెరుగుతుంది. చదువు వల్ల లోకం పట్ల అవగాహన కలుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, తప్పొప్పులను విశ్లేషించే తెలివితేటలు కలుగుతాయి. నంబర్ 2, ఎంచుకున్న రంగంలో ఎదుగుదల. రేపటి కాలాన మీరు ఏ బిజినెస్ చేసినా, ఏ వృత్తిలో ఉన్నా కనీస చదువు, నాలెడ్జ్ ఉంటేనే ఆ రంగంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. నంబర్ 3, సంస్కారం మరియు గుర్తింపు. చదువు మనిషికి వినయాన్ని నేర్పిస్తుంది. నలుగురిలో ఎలా మెలగాలో, ఎలా మాట్లాడాలో కమ్యూనికేషన్ స్కిల్ నేర్పుతుంది. అదే సమాజంలో మీకొక గుర్తింపునిస్తుంది. గుర్తుంచుకోండి, చదువుకొని జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడమే అసలైన విజయం.